వెల్కమ్ టు బ్రెడ్స్ వర్క్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ట్రాన్సిస్టర్లో ఉండే కరెంట్స్ గురించి నేర్చుకున్నాం. కరెంట్స్ అండ్ ట్రాన్సిస్టర్స్. వచ్చేసి పిఎన్పి డయోడ్ తీసుకున్నాం. ఎమిటర్, బేస్, కలెక్టర్. ఎమిటర్, బేస్, collector. Okay, this is connected to the voltage source. This is positive, negative. This is VCB. ఇది వచ్చేసి VEB. ఇది వచ్చేసి VCB. This is highly doped. Emitter is highly doped. This is lightly doped. This is moderately doped. Here is emitter and base connected in forward bias. This means this is PNP. PNP. P is connected to the positive. So this is forward bias. Okay. Emitter is P type material. Connected to positive terminal of the source. So this junction is called JE junction. Okay, next collector and base connected in reverse bias. ఎందుకంటే ఇక్కడ N టైప్ ఉంది, బేస్ వచ్చేసి N టైప్ డోపింగ్ చేశారు. N టైప్ డోపింగ్ చేశారు, ఫాస్ట్ కనెక్ట్ అయింది. అలాగే వచ్చేసి కలెక్టర్ వచ్చేసి P టైప్ మెటీరియల్ చేశారు, నెగటివ్ కనెక్ట్ అయింది. సో దిస్ ఈజ్ రివర్స్ బయాస్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ దిస్ జంక్షన్ ఈజ్ కాల్డ్, ఈ రెండింటి మధ్యలో ఉండే జంక్షన్ ఏమంటారంటే JSC అంటారు. మీన్స్ ఈ జంక్షన్ JE అంటారు, ఈ జంక్షన్ JSC అంటారు. ఓకే, ఇది నెక్స్ట్ ఇది ఎమిటర్,
emitter emits charge carriers. Charge carriers ను emit చేస్తుంది. These charge carriers are these charge carriers are two types. One is charge carriers due to holes. Second one వచ్చేసి charge carriers due to the electrons. అందుకే దీన్ని ఏమంటారంటే ఇట్ ఈస్ ఐఈపి అంటారు, హోల్స్ వల్ల వచ్చే కరెంట్. దీంట్లో వచ్చేసి ఐఈఎన్ అంటారు, ఐపిఈ ఐఎన్ఈ అంటారు. ఈ రెండు కరెంట్స్ ఫ్లో అవుతుంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ అంటే మనం ఇప్పుడు చెప్పిన ప్రకారము ఎమిటర్లో టూ టైప్స్ ఆఫ్ కరెంట్స్ ఫ్లో అవుతాయి అన్నమాట. ఐపిఈ, నెక్స్ట్ వచ్చేసి ఐఎన్ఈ. అది ఫస్ట్ చూద్దాం. నెక్స్ట్ IPE is this current is due to majority carriers. మెజారిటీ క్యారియర్స్ వల్ల వస్తుందన్నమాట. ఇక్కడ పీ టైప్ మెటీరియల్ కాబట్టి హోల్స్ ఈజ్ మెజారిటీ క్యారియర్స్. ఐఎన్ఈ వచ్చేసి కరెంట్స్ డ్యూ టు మైనారిటీ క్యారియర్స్. మైనారిటీ క్యారియర్స్ వస్తున్నాయి. ఇది పీ టైప్ మెటీరియల్ కాబట్టి వీటిలో మైనారిటీ క్యారియర్స్ వచ్చేసి ఎలక్ట్రాన్స్. ఇది అందులో వచ్చేసి ఫార్వర్డ్ బయాస్ కనెక్ట్ చేసాం. కాబట్టి డిఫ్యూజన్ లేయర్ జంక్షన్ జై వచ్చేసి డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే మనము చదివినాం ఆల్రెడీ, డయోడ్లో ఫార్వర్డ్ బ్యాచ్ ఉన్నప్పుడు డిఫ్యూజన్ లేయర్ ఎలా అవుతుంది, తగ్గుతుంది. ఆ విధంగా అప్పుడేమవుతుంది, ఈ ఐపిఈ ఛార్జ్ క్యారియర్స్, ఐఎన్ఈ ఛార్జ్ క్యారియర్స్ ఇట్ రీచెస్ టు జంక్షన్ జేఈ. జంక్షన్ జేఈ వరకు ఇలా మూవ్ అవుతాయి అన్నమాట. మూవ్ అయ్యి తర్వాత ఏమవుతుంది, ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఐఎన్ఈ ఈ ఎలక్ట్రాన్స్ వల్ల ఉండే కరెంట్ వచ్చేసి బేస్ ఇక్కడ వచ్చేసి ఐఎన్ఈ కరెంట్ వచ్చేసి రీకంబైన్డ్ ఐఎన్ఈ కరెంట్ వచ్చేసి ఐఎన్ఈ కరెంట్ అండ్ ఐపీ కరెంట్స్ ఫ్లోస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. లెఫ్ట్ నుంచి రైట్కి ఇలా మూవ్ అవుతుంది అన్నమాట. ఐఎన్ఈ కరెంట్ వచ్చేసి అంటే ఎలక్ట్రాన్స్, కరెంట్ డ్యూ టు ఎలక్ట్రాన్స్ ఆఫ్ ఎమిటర్. ఇది వచ్చేసి
It flows to base region. Base region like total current వచ్చేసి INE అనేది ఫ్లో అవుతుంది. ఓకే, నెక్స్ట్ IP అంటే ఎమిటర్ కరెంట్ డ్యూ టు ది పాజిటివ్ చార్జ్ క్యారియర్స్. పాజిటివ్ చార్జ్ క్యారియర్స్ హోల్స్ అన్నమాట p టైప్ మెటీరియల్. INE అంటే ఎమిటర్ కరెంట్ డ్యూ టు ది ఎలక్ట్రాన్స్. కరెంట్ డ్యూ టు మైనారిటీ క్యారియర్స్. మైనారిటీ క్యారియర్స్ మీన్స్ p టైప్ మెటీరియల్ వచ్చేసి ఎలక్ట్రాన్స్. ఫార్వర్డ్ బయాస్ కాబట్టి డిఫ్యూజన్ లేయర్ వచ్చేసి జంక్షన్ వచ్చేసి డిఫ్యూజన్ లేయర్ తగ్గుతుంది అన్నమాట, డిగ్రీ అవుతుంది. IP INE రిచెస్ట్ జంక్షన్, ఇది ఫార్వర్డ్ బయాస్ లో కాబట్టి ఇలానే ఫ్లో అవుతుంది అన్నమాట, జై జంక్షన్ వరకు ఫ్లో అవుతుంది. దాని తర్వాత INE IP ఫ్లోస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, అదే మనం లెఫ్ట్ టు రైట్ అనుకున్నాం. INE ఈజ్ ఫ్లోస్ టు ది బేస్ రీజియన్ వరకు ఫ్లో అవుతుంది అన్నమాట. కానీ ఇక్కడ కన్సిడర్ చేసేది మనం ఎక్కువ వచ్చేసి IP కరెంట్ అన్నమాట, p టైప్ మెటీరియల్ కాబట్టి. IP కరెంట్స్ లో IP current is reduced some amount, remaining current some amount, the holes are recombined with electrons in base region. ఇంతకుముందు వీడియోలో చెప్తున్నాం, ఎందుకంటే రెండు బ్యాక్ టు బ్యాక్ డయోడ్స్ కనెక్ట్ చేస్తే అది ట్రాన్సిస్టర్ వర్క్ కాదు. వర్క్ కావాలంటే ఏం చేయాలంటే డోపింగ్ లెవెల్స్ మనము ఇంట్రొడ్యూస్ చేయాలి. అక్కడ మనం నేర్చుకున్నమాట. బేస్ రీజన్ వచ్చేసి లైట్లీ దోపుడు. ఎందుకు అంటే ఎమిటర్ కరెంట్ వచ్చేసి టోటల్ గా మెజారిటీ క్యారియర్స్ ఎమిటర్ కరెంట్ ఫస్ట్ కరెక్ట్ వెళ్ళడానికి, ఇక్కడ రీకాంబినేషన్ తక్కువ జరగడానికి ఇది లైట్లీగా దోపు చేస్తాము అని ఇంకా యాక్చువల్ ట్రాన్సిస్టర్ ప్రిన్సిపల్ అది. కాబట్టి ఇక్కడ వచ్చిన IP కరెంట్ వచ్చేసి ఇక్కడ ఉండే ఎలక్ట్రాన్స్ తో లైట్లీగా దోపుతుంది అన్నమాట. నెక్స్ట్ దోపై రిమైనింగ్ IP current reaches to JC junction JC నుంచి ఇలాగా వెళ్ళిపోతుంది. IPC జంక్షన్ జరిగిపోయి ఇది వచ్చేసి IPC అవుతుంది. ఓకే, ఇక్కడ వెళ్ళిన కరెంటు అంటే ఇక్కడ రీకాంబినేషన్ కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది కదా, ఎంత వేస్ట్ అవుతుందంటే IPE మైనస్ IPC. రీకాంబినేషన్ కరెంట్ ఎంత అంటే ఫస్ట్ ఇనిషియల్ వచ్చి టోటల్ వచ్చేసి IP ఉంది స్టార్టింగ్ లో, ఎమిటర్ కరెంట్ డ్యూ టు ది పాజిటివ్ చార్జ్ క్యారియర్స్ మైనస్ IPC. ఇక్కడ కరెక్ట్ రీజియన్ ఇచ్చిన తర్వాత అంటే కరెక్ట్ కరెంట్ అంటే ఎమిటర్ కరెంట్ కరెక్ట్ కరెంట్ గా మారిపోయింది అనమాట. ఎందుకంటే కరెక్ట్ రీజియన్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ మధ్యలో వచ్చిన డ్రాప్ కరెంట్ నే రీకాంబినేషన్ కరెంట్ అంటారు. ఇక్కడ వచ్చేసి ఈ పాజిటివ్ చార్జ్ క్యారియర్స్ వచ్చి నెగిటివ్ చార్జ్ క్యారియర్స్ తో ఈ బేస్ రీజియన్ లో రీకాంబినేషన్ జరుగుతుంది అన్నమాట. అది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ కలెక్టర్ అండ్ బేస్ రీజియన్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ రివర్స్ బయాస్. రివర్స్ బయాస్ అయితే ఏమవుతుంది, రివర్స్ ట్రాన్సిషన్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అనమాట. యాక్చువల్గా వచ్చేసి ఎమిటర్ కరెంట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది, బేస్ కరెంట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది, కలెక్టర్ కరెంట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. స్టాండర్డ్ డైరెక్షన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కలెక్టర్ కరెంట్ చూద్దాం.
రివర్స్ ఛార్జ్ చేసిన కరెంట్, రివర్స్ కరెంట్ ఆ రివర్స్ ఛార్జ్ చేసిన కరెంట్ అది టోటల్ కరెంట్ వచ్చేసి ఐసి అనుకుంటే కరెక్ట్ కరెంట్. మనం రివర్స్ ఛార్జ్ చేసిన రివర్స్ కరెంట్ ఆ రివర్స్ చేసిన కరెంట్ ఈక్వల్ ఐసి నాట్ మనకు ఆల్రెడీ తెలుసు. టోటల్ మొత్తం ఇది ఎంత ఫ్లో అవుతుంది ఇక్కడికి వెళ్ళినప్పుడు కనుక్కోవాలంటే ఐసి మైనస్ ఐసి నాట్. ఇది ఐసి నాట్ అవుతుంది, ఇది ఐసి నాట్ రివర్స్ ఛార్జ్ చేసిన కరెంట్. దీంట్లో ఎంత కరెంట్ ఉంటుందంటే ఇది ఐసి నాట్, రివర్స్ ఛార్జ్ చేసిన కరెంట్ ఇస్ ఐసి నాట్. ఇది ఈ డైరెక్షన్ లో ఉంటుంది. ఇప్పుడు ఎమిటర్ లో ఏం కరెంట్ ఉంది, జనరల్ కలెక్టర్ లో వచ్చేసి కలెక్టర్ కరెంట్ ఈజ్ ఐసి. తర్వాత వచ్చేసి దీంట్లో రివర్స్ చేసిన కరెంట్ ఆపోజిట్ డైరెక్షన్ అవుతుంది ఐసి నాట్. రిమైనింగ్ కరెంట్ ఇది ఇదనమాట. ఇది స్టాండర్డ్ డైరెక్షన్ కి ఆపోజిట్ లో ఉంటుంది. రిమైనింగ్ కలెక్టర్ కరెంట్ ఐసి మైనస్ ఐసి నాట్. ఐసి ఇది డైరెక్షన్ ఆఫ్ డైరెక్షన్ ఈజ్ ఆపోజిట్ టు స్టాండర్డ్ డైరెక్షన్. స్టాండర్డ్ డైరెక్షన్ ఇలా ఇచ్చారు, లోపలికి ఇచ్చారు, కానీ వచ్చేసి ఇది ఐసి నాట్ ఇలా ఫ్లో అవుతుంది. రిమైనింగ్ వచ్చేసి ఈ ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుంది అనమాట. అది ఈ విధంగా కలిగించేస్తాం. అంటే ఇప్పుడు బేస్ కరెంట్ టోటల్గా ఏంటంటే ఐబి ఈజ్ ఈక్వల్ ఐఎన్ఈ ప్లస్ ఐసి నాట్. దిస్ ఈస్ ది బేస్ కరెంట్. అంటే ఎమిటర్ నుంచి వచ్చిన మ్యాగ్నెటిక్ కరెంటు ప్లస్ రివర్స్ ఛార్జింగ్ కరెంట్ రెండు కలిపితే బేస్ కరెంట్ అవుతుంది. దిస్ ఈజ్ నెగ్లిజిబుల్, దిస్ ఈజ్ వెరీ స్మాల్. సో దీన్ని నెగ్లెక్ట్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎమిటర్ ఎఫిషియన్సీ ఆఫ్ గామా ఈజ్ ఈక్వల్ emitter efficiency gamma is equal current due to positive charge carriers reached junction JC అంటే జేసీకి రీచ్ అయిన కరెంటు టోటల్ ఎమిటర్ కరెంట్ గామా ఈజ్ ఈక్వల్ ఎంత రీచ్ అయింది ఐపీసీ డివైడెడ్ బై total emitter current is I. This is gamma. This is emitter efficiency formula. Gamma. Next వచ్చేసి beta. Transport factor అన్నమాట. ట్రాన్స్పోర్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి బీటా అంటారు. దట్ ఈజ్ ఈక్వల్ కరెంట్ డ్యూ టు చార్జ్ క్యారియర్స్ reaches to
junction JC by current due to charge carriers reaches to junction JE, that is called beta is equal to JC junction IPC by వచ్చేసి IPE. This is beta. Large signal current gain. దీని ఆల్ఫా అంటారు. ఆల్ఫా అంటే డైరెక్షన్ వచ్చేసి రివర్స్ ఉంటుంది కాబట్టి మైనస్ ఐసి మైనస్ ఐసి నాట్ divided by total current, emitter current, that is IE. This is alpha. Relation between alpha and gamma. Relations between alpha, gamma, beta, alpha. వీటి మధ్య రిలేషన్స్ ఎలా ఉండదు చూద్దాం. కలెక్టర్ కరెంట్ కావాలంటే ఈక్వల్ టు ఐసి నాట్ మైనస్ ఐపిసి అనమాట. అంటే ఇక్కడ రివర్స్ వచ్చిన కరెంటు ఇక్కడికి వచ్చిన ఈ ఎమిటర్ నుంచి వచ్చిన తర్వాత ఉండే కలెక్టర్ ఉండే కరెంట్ ఐపిసి, వీటి మధ్య డిఫరెన్స్ ఉందే కలెక్టర్ కరెంట్ అంటారు ఫైనల్ గా. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఐసి మైనస్ ఐసి నాట్ ఈక్వల్ టు మైనస్ ఐపిసి. ఇది ఒక ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు జనరల్గా ఆల్ఫా అంటే ఏం తెలుసు, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఐసి మైనస్ ఐసి నాట్ బై ఐఈ తెలుసుకున్నాం. అంటే కలెక్టర్లో ఉండే రిమైనింగ్ కరెంటు డివైడ్ బై టోటల్ ఎమిటర్ కరెంట్ అని మనం వచ్చి ఆల్ఫా అనుకుంటాం. లార్జ్ కరెంట్ గెయిన్, లార్జ్ సిగ్నల్ కరెంట్ గెయిన్ మనం ఐసి మైనస్ ఐఫ్ నాట్ వేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ మైనస్ ఆఫ్ ఐపిసి బై ఐఈ. దీన్ని ఆల్ఫా అనుకోవచ్చు. ఆల్ఫా మైనస్ ఆఫ్ ఐపిసి బై ఐఈ. దీని ఆల్ఫాను ఎలా స్ప్లిట్ చేసుకుంటామంటే మైనస్ ఆఫ్ ఐపిసి బై ఐఈ ఉంది కదా, దీని ఐపిసి బై ఐపిఈ ఇంటూ ఐపిఈ బై ఐఈ ఇలాగా రెండుగా డివైడ్ చేసుకోవచ్చు అన్నమాట. డివైడ్ చేసుకుంటే ఇప్పుడు ఐపిఈ ఐపిసి బై ఐపిఈ, దిస్ ఈజ్ ఎమిటర్ ఎఫిషియన్సీ గామా. ఇది వచ్చేసి బీటా. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు గామా ఇంటూ బీటా, ఇది ఫార్ములా. ఇక్కడ వచ్చేసి దిస్ ఇస్ రిలేషన్ బిట్వీన్ ద ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు గామా ఇంటూ బీటా. ఇక్కడ వచ్చేసి ఏ టైప్ ఆఫ్ డైరెక్షన్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ తీసుకున్నా, పిఎన్పి ట్రాన్సిస్టర్ తీసుకున్నా, ఆల్ఫా వచ్చేసి ఎప్పుడు వచ్చినా పాజిటివ్ వాల్యూ ఉంటుంది అండ్ వాల్యూ వచ్చేసి 0.92 ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడ వచ్చేసి మనం ఎన్పిఎన్ తీసుకున్నామా పిఎన్పి తీసుకున్నా సంబంధం కాదు. ఆల్ఫా వాల్యూ వచ్చేసి 0.902 0.99 ఉంటుంది. ఓకే, చేస్తాను. టోటల్ కలెక్టర్ కరెంట్ అంటే రివర్స్ సాచురేషన్ లో అంటే రివర్స్ బయాస్ లో ఉంటుంది కాబట్టి రివర్స్ సాచురేషన్ కరెంట్ అనేది హైగా ఉంటుంది. ఐసి నాట్ మైనస్ ఐపిసి. ఐపిసి అంటే కరెంట్ ఎమిటర్ కరెంట్ లో చార్జ్ క్యారియర్స్ నుంచి కలెక్టర్ జంక్షన్ చేరిన కరెంట్ అని ఐపిసి అంటారు. ఐసి మైనస్ ఐసి నాట్ ఈక్వల్ టు
మైనస్ ఐపీసీ. ఈ ఈక్వేషన్ నుంచి ఈ ఈక్వేషన్ వస్తుంది. ఇది ఈక్వేషన్ 1 అనుకున్నాం. తర్వాత లార్జ్ కరెంట్ సిగ్నల్స్ గెయిన్ ఈక్వల్ మైనస్ ఆఫ్ ఐసీ మైనస్ ఐసీ నాట్ బై ఐఈ. ఇది మనకు తెలుసు అన్నమాట. ఆల్రెడీ ఆల్ఫా లార్జ్ కరెంట్ గెయిన్ వచ్చేసి డెరివేషన్ ఇచ్చినప్పుడు వచ్చిందన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఐసీ మైనస్ ఐసీ నాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐపీసీ. మైనస్ ఇంటూ మైనస్ ఈక్వల్ ప్లస్. తర్వాత వచ్చేసి ఐపీసీ బై ఐఈని మనం ఏం చేస్తామంటే స్ప్లిట్ చేసి ఐపీఈ న్యూమినేటర్ డినామినేటర్ డివైడ్ చేస్తే ఫైనల్గా వచ్చేసి ఇలా స్ప్లిట్ చేసుకోవచ్చు అనమాట. ఐపీసీ బై ఐపీఈ ఇంటూ ఐపీఈ బై ఐఈ స్ప్లిట్ చేసుకోవచ్చు. స్ప్లిట్ చేసుకున్న తర్వాత మనకి రిలేషన్ ఏమొస్తుంది, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు గామా ఇంటూ బీటా వస్తుంది అనమాట. ఇది ఆల్ఫా వాల్యూ వచ్చేసి ఏ టైప్ ఆఫ్ ట్రాన్సిస్టర్ అయినా కూడా 0.902 0.99 ఉంటుంది. పాజిటివ్ ఉంటుంది ఆల్ఫా వాల్యూ. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ కంటెంట్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.